ఇన్వెస్టిగేషన్. ఓకే డాక్టర్ గారు, సారీ కాల్ మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నల్లకుంట అండి, ఇది హైదరాబాద్. ఓకే, నల్లకుంట నుంచి కాల్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నల్లకుంట నుంచి. ఓకే, మీ పేరు? నా పేరు వాణి అండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇది మోకాలు నొప్పండి బాగా. ఓకే, డాక్టర్ గారు మోకాలు నొప్పండి బాగా. ఓన్లీ మోకాల నొప్పులేనా అంటే ఇంకా? అవునండి, ప్లాస్మా అని చేశారు. ప్లాస్మా చేశారు, అది చేసిన తర్వాత ఇంకా ఎక్కువైందండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా వాణి గారు. మీ వయసు ఎంతో అడగచ్చా అమ్మా? మీ వయసు ఎంతో అడగచ్చా అమ్మా? నా వయసు 50. 50. మీ మోకాళ్ళ నొప్పి ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా మీకు? అంతకుముందు కొంచెం ఉన్నదండి, అంతకుముందు కొంచెమే ఉన్నది. తర్వాత ప్లాస్మా చేస్తే తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత ఇంకా ఎక్కువైంది. ఎప్పుడు చేయించుకున్నారమ్మా ఇంజెక్షన్ ఇది? ఇది వచ్చేసి 4 months ఇచ్చారు. 4 months. అవునమ్మా, ప్లాస్మా అంటే ఏం లేదు, మీరు అన్నది ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్ అంటామమ్మా. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అవును. ఇప్పుడు లేటెస్ట్ గా అది మనకి వాడుకలోకి వచ్చిన ఒక పద్ధతి అమ్మా. తప్పు లేదు, ఆ ఇంజెక్షన్ చేయించుకోవడం వల్ల నష్టం ఏం లేదు. చేసిన తర్వాత బాగా ఎక్కువైందండి, నాకు అసలు కాలు ఇట్లా మడవన్నా కూడా మడవలేకపోతున్నా, కష్టంగా ఉంది. ఓకే అమ్మా, ఇప్పుడు మనం అదే నేను చెప్పినట్టుగా మీకు ఏ రకమైన ఆర్థరైటిస్ ఉన్నది, ఎందుకు వచ్చింది అన్నది నిర్ధారించుకోవడం ముఖ్యం అమ్మా. ఫస్ట్ ప్రతి దానికి ఇంజెక్షన్ ఒకటే ఆర్ ఆపరేషన్ ఒకటే సొల్యూషన్ కాదు. సో మీరు ఇంజెక్షన్ చేయించుకునే ముందు ఎక్స్రే అది ఏమైనా తీయించుకున్నారా అమ్మా? బ్లడ్ టెస్ట్లు అవి ఏమైనా చేశారా? మంచిదమ్మా. సో అరుగుదల ఉంది అని చెప్పారా? ఓకే అమ్మా, అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది కొంతవరకు పనిచేస్తుందమ్మా, తప్పులేదు తీసుకోవడంలో. ఇప్పుడు మీకు అది ఇంజెక్షన్ స్టెరైల్ ప్రికాషన్స్ తో ఇచ్చారా లేదా అన్నది ఇంపార్టెంట్. అంటే మోకాలు క్లీన్ చేసి ఒక క్లీన్ అట్మాస్ఫియర్ లో స్టెరైల్ గ్లౌజ్ అవి వేసుకుని అది స్టెరైల్ సిరింజెస్ తో ఇవ్వాలి. అంత జాయింట్ లోకి ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి. సో అట్లా ఇచ్చారా లేదా అన్నది ఇంపార్టెంట్. అట్లా చేసి ఉంటే కనుక మీ నొప్పి పెరగడానికి అది ఒక్కటే కారణం అయి ఉండకపోవచ్చు, వేరే కారణం కూడా ఉండొచ్చు. కానీ ఇంజెక్షన్ వల్లే అనుకోవడం కూడా కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే ఇంజెక్షన్ చేసిన చాలా మందికి ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. సో మీరు ఒకసారి దాన్ని ఫర్దర్ గా ట్రీట్మెంట్ ఏం చేయాలంటే ఒకసారి మన దగ్గరికి వస్తే మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేసి చూడటం బెటర్ ఏమో అని నా అభిప్రాయం అమ్మా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు